ప్రశ్న రావణ్కు సంబంధించినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకునుంది. రేపటితో ఆయనకు విధించినటువంటి రిమాండ్ పూర్తవనున్నటువంటి నేపథ్యంలో మళ్ళా రేపు గన్నవరం కోర్టులో ఆయన ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి సంబంధించి గన్నవరం పోలీసులు రావణ్ను పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ కోర్టులో వేసినటువంటి పిటిషన్ను విత్డ్రా చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రేపు రిమాండ్ పూర్తవడంతో ఆయన కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశానికి సంబంధించి ఒకవేళ రావణ్కు బెయిల్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం. అంటే ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ ఎవరు అబ్జెక్ట్ చేయకపోతే, అంటే ఉపా చట్టానికి సంబంధించి అయితే అంతవరకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కానీ అయితే రావణ్కు ఒకవేళ కోర్టు యొక్క న్యాయమూర్తి యొక్క విచక్షణ అధికారం మీద వ్యక్తిగత పూచీకత్తిపై ఒకవేళ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ఆయన కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి అనేది తెలియాలి. అంటే ఆయన ప్రస్తుతానికి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్నారు. రేపు మళ్ళీ ఆయన్ని గన్నవరం కోర్టులో ప్రజెంట్ చేస్తారు. అయితే రావణ్కు సంబంధించి ముందంతా కూడా ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నింటిలో కూడా ప్రముఖ న్యాయవాది మాజీ న్యాయమూర్తి అయినటువంటి జె భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ ఆయన తరపున వాదనలు వినిపించారు. అంటే మొదటి నుంచి కూడా పెట్టినటువంటి 5 కేసుల్లో కూడా, అంటే పిఠాపురం కేసు కావచ్చు, సర్పవరం కావచ్చు, ఇనగుదురు కావచ్చు, లేదా నక్కపల్లి పోలీస్ స్టేషన్, ఈ 4 చోట్ల కూడా జడా శ్రావణ్ కుమార్ గారు వాదనలు వినిపించారు. బెయిల్ వచ్చింది. అయితే 5వ చోట గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ఉపా చట్టం కింద నమోదైనటువంటి కేసు కూడా జడా శ్రావణ్ కుమార్ గారి వాదనలు వినిపించారు. కానీ తాజాగా రావణ్కు సంబంధించినటువంటి కేసుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంది. అంటే ప్రముఖంగా ముందే చెప్పారు, రావణ్ కానీ లేదా చనిపోయినటువంటి సాయికృష్ణ కానీ లేదా పేరుపోగు క్రాంతి కుమార్ కానీ వీళ్ళెవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు కాదు. వాళ్ళందరూ కూడా కూటమి పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులే. కానీ రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాల్సినటువంటి సమయంలో, అంటే రాజ్యాంగ హక్కులను తొంగలో తొక్కుతూ ఈ రకమైనటువంటి ఉపా చట్టాల ద్వారా వారి మీద ప్రయోగించి అన్యాయానికి గురి చేసేటప్పుడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వారైనా సరే, సామాన్యులైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. వారి తరపున న్యాయ సహాయం అందిస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యంలో తాజాగా రావణ్ కేసుకు సంబంధించినటువంటి వాదనలు ప్రముఖ న్యాయవాది పొన్నవులు సుధాకర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి అయితే వాదనలు వినిపించబోతున్నారు. అంటే మొన్న గన్నవరం పోలీస్ కస్టడీ కావాలంటూ వేసినటువంటి పిటిషన్ కూడా పొన్నవులు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. కానీ ఆ క్రమంలో పోలీసులు ఎవరు కూడా అటెండ్ అవ్వకపోవడం, దానికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఒకవేళ మళ్ళీ కస్టడీ పిటిషన్ కోరితే దానికి కూడా తామే అటెండ్ అవుతామంటూ ఎందుకు వెనక్కి తీసుకున్నారో లేదో అది పోలీసులే చెప్పాలంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ రేపు ఆయన మరింతగా రిమాండ్ పొడిగించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఒకవేళ ఆయన బెయిల్కి అబ్జెక్ట్ చేస్తే మళ్ళీ రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఆయనపై ప్రస్తుతానికి ఏంటంటే ఉపా చట్టం కింద ఆయన అరెస్టు చేసినా సరైన ఆధారాలు ఉన్నాయా లేదన్న అంశం అయితే మాత్రం పూర్తిగా స్పష్టత లేదు. మరొక పక్క సోషల్ మీడియా వేదికగా అలాగే కొంతమంది సామాజికవేత్తలు, లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సేవలు అందించినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు, అలాగే మరో ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ గారు ఈ చట్టం పైన రావణ్ అరెస్టు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మొన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించాలి, మామూలు కేసులు పెట్టుకొని మీకు కావలసినట్టుగా చేసుకోండి, లేదంటే పరువు నష్టం దావా వేయండి, అంతేగాని ఇటువంటి భయంకరమైన చట్టాలను ఉపయోగించి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావద్దంటూ వాళ్ళు నేరుగానే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఇలాంటి చట్టాన్ని రద్దు చేయాలంటూ కూడా పివి సునీల్ కుమార్ ప్రత్యక్షంగానే ఆయన ఆ రోజు మీటింగ్లో ప్రత్యక్షంగానే ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంటే చాలామంది రావణ్కు మద్దతుగా ఆయనపై ఉపా చట్టాన్ని పెట్టడానికి వ్యతిరేకిస్తున్నారు. అంటే జాతీయ మీడియాలో కూడా రావణ్కి సంబంధించి ఒక యూట్యూబర్పై ఉపా చట్టం మీద అరెస్ట్ చేశారనేటువంటి అంశం పూర్తిగా అది దేశవ్యాప్తంగా కూడా అది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా అనేక రకాల ట్వీట్లు చేసి దీన్ని పూర్తిగా వైరల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి రావణ్ భార్యను ప్రశ్నించారు. అలాగే రావణ్ సీఈఓగా ఉన్నటువంటి ప్రశ్నా ఛానల్కి సీఈఓగా చెప్పబడుతున్నటువంటి గగన అనే ఆమెను ఇలాగ అనేక రకాల మందిని ప్రశ్నించిన మొదటగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఫోన్కి సంబంధించి అందులో మావోయిస్టు భావజాలానికి సంబంధించినటువంటి సమాచారం ఉందని చెప్పినటువంటి పోలీసులు ఆ తర్వాత రావణ్ ఇంటికి వెళ్ళి హైదరాబాద్లో ఆయన ఇంటిని మొత్తం స్వాధీనం చేశారు, సోదాలు చేశారు. ఆయనకు సంబంధించినటువంటి కంప్యూటర్ను, హార్డ్ డిస్క్ను
కొన్ని కొన్ని వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అలాగే ఆయన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయించారు. ఈ క్రమంలో మరి ఆయనకు సంబంధించినటువంటి భావజాలం ఏదైనా నిజంగా దొరికితే మరి పోలీస్ కస్టడీకి ఎందుకు తీసుకోలేదన్నదన్న అంశంపై కూడా పూర్తిగా ఆలోచిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏబి వెంకటేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పారు. ఎప్పుడో ఒక పాత వీడియో 2025లో హిడ్మా చనిపోయినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియోకి ఈయన వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చారు తప్ప దానిపై ఏ రకమైనటువంటి మావోయిస్టు భావజాలాన్ని ఈయన ప్రకటించే విధంగా వ్యాప్తి చేసే విధంగా ఏ రకమైనటువంటి కామెంట్స్ చేయలేదు. ఉపా చట్టానికి సంబంధించినటువంటి ఇటువంటి ఆధారాలు సరిపోవంటూ ఒక పోలీస్ అధికారిగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఈ రకంగా చూసినట్లయితే ఒక రకంగా కూటమి ప్రభుత్వంపై ఈ ఉపా చట్టం కింద పెట్టినటువంటి కేసు విషయంలో కూడా ఒత్తిడి తీసుకువచ్చారని చెప్పుకోవచ్చు. అయితే రేపు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేటువంటి క్రమంలో ఒకవేళ అంటే రేపుతో ఆయన రిమాండ్ పూర్తవుతుంది కాబట్టి ఆయన రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయాలని ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ పోలీసులు కానీ అబ్జెక్ట్ చేస్తే ఆయన రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు తప్ప ఒకవేళ లేని పక్షంలో కోర్టు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరొక పక్క ఇది అంశాలకు సంబంధించి చూసినట్లయితే రూపా చట్టం కింద అరెస్ట్ అయినటువంటి రావణకు సంబంధించిన తర్వాత ఆయన యొక్క ప్రశ్న ఛానల్ కూడా బ్యాన్ చేయాలంటూ మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు. కానీ వైలెంట్ కంటెంట్ ఉంటే మాత్రం డిలీట్ చేస్తాం, కానీ ఆ ఛానల్ని అయితే మాత్రం నిలిపివేయమంటూ యూట్యూబ్ కూడా తిరిగి సమాధానం చెప్పినటువంటి నేపథ్యంలో రావణ్కు కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారాయంటే కొంతమంది లెఫ్ట్ పార్టీ సిపిఐ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదా కొన్ని రకాల సంఘాలు పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వారు కొంతమంది చాలామంది రావణ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనపై ఉన్నటువంటి ఉపా చట్టాన్ని ఎత్తివేయాలంటూ ప్రత్యక్షంగా ధర్నాలు చేపట్టారు, ర్యాలీలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకవేళ రేపు రిమాండ్ విషయంలో రిమాండ్ పొడిగించినా లేకపోతే ఒకవేళ బెయిల్పై బయటకు వచ్చినా ఇంకా వేరే కేసులు ఏమన్నా పెట్టి రావణ్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా ఒకవేళ చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా న్యాయ సహాయం అందిస్తుందని చెప్పి ఆయనపై స్టాండ్ తీసుకున్నారు. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నేను పోరాటం చేస్తానంటూ జడ శ్రవణ్ కుమార్ కూడా తెలియజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రావణ్ కేసు రేపు ఏ కీలకమైనటువంటి మలుపు తీసుకుందో, ఒకవేళ ఆయన విడుదలవుతారా లేకపోతే రిమాండ్ కొనసాగుతుందా అన్నటువంటి అంశాలపై మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సిపిఐ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదా కొన్ని రకాల సంఘాలు పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వారు కొంతమంది చాలామంది రావణ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనపై ఉన్నటువంటి ఉపా చట్టాన్ని ఎత్తివేయాలంటూ ప్రత్యక్షంగా ధర్నాలు చేపట్టారు, ర్యాలీలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకవేళ రేపు రిమాండ్ విషయంలో రిమాండ్ పొడిగించినా లేకపోతే ఒకవేళ బెయిల్పై బయటకు వచ్చినా ఇంకా వేరే కేసులు ఏమన్నా పెట్టి రావణ్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా ఒకవేళ చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా న్యాయ సహాయం అందిస్తుందని చెప్పి ఆయనపై స్టాండ్ తీసుకున్నారు. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నేను పోరాటం చేస్తానంటూ జడ శ్రవణ్ కుమార్ కూడా తెలియజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రావణ్ కేసు రేపు ఏ కీలకమైనటువంటి మలుపు తీసుకుందో, ఒకవేళ ఆయన విడుదలవుతారా లేకపోతే రిమాండ్ కొనసాగుతుందా అన్నటువంటి అంశాలపై మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.